పఫీనెస్ స్టఫ్గా సార్. సో బాగా మౌత్ ఓపెన్ చేయడం, లేదా ఏదైనా మింగుతున్నట్టు చేయడం, స్వాలో చేయడం, లేదంటే అంతే. ఈ 3 మెనూస్. నథింగ్ విల్ హ్యాపన్, యు ఆర్ రెడీ టు టేక్ ఆఫ్. దాని నుంచి బయటికి రాలేకపోతున్నాం, కష్టంగా ఉంది. బట్ లైఫ్ హెస్ టు గో ఆన్ కదా. సో కొన్ని రోజులు లో మూమెంట్స్ ఉంటాయి, కొన్ని రోజులు బాగానే ఉంటుంది, కొన్ని రోజులు చాలా చాలా డిప్రెసింగ్గా ఉంటుంది. చాలా మందికి ఆ ఎరెక్షన్ ఇష్యూస్ ఉంటాయి. సో దానికి ఎవరు బయటికి చెప్పుకోలేరు. సో అది కూడా నేను చూశాను. మళ్ళీ నాకేమైనా ఇష్యూ ఉందనుకుంటారు. నాకైతే లక్కీగా ప్రస్తుతానికి లేదు, ఫ్యూచర్లో వస్తుందేమో తెలీదు. సో నాకైతే ఎరెక్టైల్ ఇష్యూస్ లేవు. కానీ అక్కడ ఒక చైర్ ఉంటుందంట వాళ్ళ దగ్గర. ఆ చైర్ ఖరీదు 80 లక్షల రూపాయలు. సో మళ్ళీ విశాఖపట్నం వచ్చేసాను. ఎన్నిసార్లు విశాఖపట్నం అంటే హైదరాబాద్ విశాఖపట్నం ఏదో అటు ఇటు తిరుగుతున్నా. బట్ ఎనీవే 4 నెలలు దాటిపోయింది, కానీ ఇంకా దాని నుంచి బయటికి రాలేకపోతున్నాం, కష్టంగా ఉంది. బట్ లైఫ్ హెస్ టు గో ఆన్ కదా. సో కొన్ని రోజులు లో మూమెంట్స్ ఉంటాయి, కొన్ని రోజులు బాగానే ఉంటుంది, కొన్ని రోజులు చాలా చాలా డిప్రెసింగ్గా ఉంటుంది, కొన్ని రోజులు అంటే లైఫ్ హెస్ టు గో ఆన్ కాబట్టి మామూలుగానే ఉంటుంది. బట్ ఎనీవే సో ప్రాణవాయు అని ఒక ఇది చూశాను. ప్రాణవాయు అని ఒక హాస్పిటల్. అక్కడ కార్డియాలజీ అంటే కార్డియోవాస్కులర్ అంటే మొత్తం, తర్వాత పల్మనరీ లంగ్స్కి, హార్ట్కి, తర్వాత అన్ని రకాలు మన హార్ట్లోని ఆర్టరీస్, వెయిన్స్ ఉంటాయి కదా, అదే వాస్కులర్. సో ఇవన్నిటికీ ఒకటి కనబడింది. సో కొన్నాళ్ళు క్రితం తెలుసుంటే మా నాన్ని తీసుకెళ్ళి అన్ని రకాలు హార్ట్వి చేయించేవాళ్ళమేమో. టైమింగ్ ఎవరు మార్చలేరు కదా. సో ఇక్కడ చాలా 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 కార్డియాలజీ ఉన్నాయి. అంతేకాకుండా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, మనం దేని గురించి అయితే చాలామంది అబ్బాయిలు మాట్లాడరు, చాలామందికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే తెలుగులో చెప్పాల్సి వస్తుంది కాబట్టి పురుషాంగం అంటే పెనిస్. సో చాలామందికి ఆ ఎరెక్షన్ ఇష్యూస్ ఉంటాయి. సో దానికి ఎవరు బయటికి చెప్పుకోలేరు. సో అది కూడా నేను చూశాను. మళ్ళీ నాకేమైనా ఇష్యూ ఉందనుకుంటారు. నాకైతే లక్కీగా ప్రస్తుతానికి లేదు, ఫ్యూచర్లో వస్తుందేమో తెలీదు. సో నాకైతే ఎరెక్టైల్ ఇష్యూస్ లేవు. కానీ అక్కడ ఒక చైర్ ఉంటుందంట వాళ్ళ దగ్గర. ఆ చైర్ ఖరీదు 80 లక్షల రూపాయలు. సో అక్కడికి వెళ్ళి దీని గురించి చాలా మంది ఎక్కువగా మాట్లాడరు కాబట్టి దీని మీద నాకు వీడియో చేయాలి. అంతేకాకుండా ఒక కొత్త కాన్సెప్ట్ చూశాను, హైపర్ బేరిక్ ఆక్సిజన్ థెరపీ అని. హైపర్ బేరిక్ ఆక్సిజన్ థెరపీ అంటే మనం ఒక సబ్మెరీన్లో 14 అడుగులు లేదా 14 అడుగులు కిందకి వెళ్తే, నీళ్ల కిందకి, సముద్రం కిందకి మనకి ఎంత అట్మాస్ఫియర్ ప్రెషర్ ఉంటుందో ఆ లెవెల్లో తీసుకెళ్ళి 9,000 లీటర్లు ఆక్సిజన్ మనకి ఇస్తారంట. సో అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక సిటీ స్కాన్ చేసినప్పుడు ఎలా అయితే లోపలికి వెళ్ళిపోతాం అలా వెళ్ళిపోయి మొత్తం లాక్ చేసేసి ప్రెషరైజ్ చేసేసి, అది ఉంది కదా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, 1400 మీటర్స్ పైకి వెళ్తే ఎంత ఉంటుందో 14 మీటర్లు కిందకి వెళ్తే ఎంత ప్రెషర్ ఉంటుందో అంత ప్రెషర్లోని 9,000 లీటర్లు ఆక్సిజన్ తీసుకొని మొత్తం అంతా. ఎందుకంటే మీకు తెలుసు గాలిలోని 78% నైట్రోజన్ ఉంటుంది, 21% ఆక్సిజన్ ఉంటుంది. అదే 21% ఆక్సిజన్ బదులు 100% ఆక్సిజన్ ఉంటే అది ఎలా ఉంటుంది, అది తీసుకుందాం అనుకున్నా. అది యాంటీ ఏజింగ్ అన్నారు. బొటాక్స్ అవన్నీ తీసుకోకుండా ఈ ఆక్సిజన్ ఎక్కువ ఇంటేక్ తీసుకుంటే యంగ్ అయిపోతారని. సో నేను యంగ్ అయిపోతారు లేదు నాకు తెలియదు, కానీ ఇదైతే డెఫినెట్గా ట్రై చేద్దామని ఈ ప్రాణవాయువుకి అయితే వెళ్తున్నాను. సో చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అనిపించింది. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని. సో అదే నవరోజీ రోడ్లోని ప్రాణవాయు, పేరు కూడా సూపర్ ఉంది కదా, నచ్చింది. సో ఆయన హరివర్ధన్ డాక్టర్, వైఫ్ ఏమో వర్ధిని. సో వాళ్ళకి ఒక డెంటల్ క్లినిక్ కూడా ఉంది అక్కడ, డాక్టర్ టీత్ అని. సో ఆల్ ఫుల్ ఫ్లెజ్డ్ వన్ స్టాప్ సొల్యూషన్. సో చూద్దాం ఏంటో వెరైటీగా ఉంటుందని. పాపం వాళ్ళ ఖాళీ ఇవాళ వాళ్ళకి హాస్పిటల్ క్లోజ్ అయినా కూడా నా కోసం ఓపెన్ చేశారు, నేను చూస్తానని. ఎందుకంటే రెండో హార్ట్ అటాక్ ఎలా ప్రివెంట్ అవ్వాలి చూసారా, మొత్తం హార్ట్ డిసీజెస్ మొత్తం హ్యాండ్లింగ్, రీహాబిలిటేషన్ సెంటర్ అన్నమాట. సో అవే కాక ఇవేవో ఉన్నాయి అబ్బా, ఇన్ని రకాలు ఉన్నాయి చూడండి. హార్ట్ ఫెయిల్యూర్ అంట, హైపర్ బేరిక్ ఆక్సిజన్ థెరపీ. సో ఈ హైపర్ బేరిక్ ఆక్సిజన్ థెరపీ నాకు ట్రై చేయాలని ఉంది, అందుకు వెళ్తున్నా. హైడ్రోజన్ థెరపీ, ఓజోన్ థెరపీ, క్రయోథెరపీ, అసలు
జీరో గ్రావిటీ. ఇదిగోండి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ చెప్పాం కదా, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ దాని తెలుగులో ఏమంటారో నాకు తెలీదు, మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ పెట్టండి. మాకు నాన్న అప్పుడు తెలుసుంటే ఒకసారి చూపించేవాడిని. సరే ఇప్పుడు టూ లేట్, దాని గురించి ఏం మాట్లాడలేం. కానీ ఇన్ని రకాలు ఉన్నాయి కార్డియాలజీవి, నిజంగా అమేజింగ్. చదవండి ప్రాణవాయు, వెళ్దాం. బ్రీత్ లైఫ్ ఇంటూ అని ఉంది, లెట్స్ గో. ఏవేవో సిలిండర్లు అన్నీ ఉన్నాయి ఆల్రెడీ, ఆక్సిజన్ సిలిండర్స్ ఏమో. సో నాకు ఆ హైపర్ బేరిక్ అని ఉంది కదా, అది ట్రై చేయాలని ఉంది డెఫినెట్గా. చూద్దాం. ఇక్కడ వైబ్రేషన్ లాగా స్టార్ట్ అయింది. మన మసాజ్ చైర్లో కూర్చుంటే ఎలాగ అవుతుందో అలాగా. సో బేసిక్గా ఈ ఏరియా బటక్స్ అంటే మన వెనక భాగం, తర్వాత ఇన్నర్ టైస్ లాగా ఈ వెనకాల. సో ఇక్కడ నుంచి మసిల్స్ స్టిమ్యులేట్ అయ్యి, ఆ మసిల్ స్టిమ్యులేషన్ వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉంటే పోతుంది అనమాట. మళ్ళీ మీకు చెప్తున్నా, కామెడీ చేయకండి, నాకైతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదు. చాలా మంది చెప్పుకోలేని ప్రాబ్లము, యూజ్ అవుతుందని మాత్రం ఇది నేను వీడియో చేస్తున్నా. సో అదిగోండి ఇదే చైర్, 80 లక్షల చైర్ చెప్పే కదా. సో కూర్చుని మీకు వినిపిస్తుంది సౌండ్ స్లైట్గా దగ్గర కదా. సో ఇక్కడంతా వైబ్రేట్ అవుతుంది, ఈ వెనకాల స్టిమ్యులేషన్తో స్టార్ట్ అవుతుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నాకు తెలుసు తమిళలో కూడా అందరూ దీని గురించి వచ్చుంటారు చూడడానికి ఏంటి అని. సో ఇది మన ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ థెరపీ. మళ్ళీ చెప్తారా, 80 లక్షలు చేయరంట, ఎక్కడ పడితే అక్కడ ఉండదు. మీరు ఎక్కడ చూసారా వైజాగ్ లేదు? ఉన్నాం తెలియదండి, నాకు తెలియదు. సో చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇది. ఎప్పుడైతే చూసారో నాకు అనిపించింది డెఫినెట్గా వైజాగ్ ఉన్నాం కాబట్టి చెక్ చేద్దామని. చాలా చాలా యూనిక్ కాన్సెప్ట్, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. సో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే నిర్మోహమాటంగా అక్కడికి వెళ్ళండి. ఆయన ఎలాగా పేర్లు అవి రివీల్ చేయరు కాబట్టి చాలామందికి దీనివల్ల ఉపశమనం లభిస్తుంది అని అనుకుంటున్నాను. ఓకేనా? సో అండి డాక్టర్ హరివర్ధన్ సార్ నా కోసం సండే అయినా ఓపెన్ చేశారు. థ్యాంక్ యూ. నమస్తే రవి గారు. ఓకే, రవి గారి ఫ్యామిలీ. నేను డాక్టర్ హరివర్ధన్ అండి. నేను కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జన్ అండి, విశాఖపట్నం. సో ఇది మా ప్రాణవాయు కార్డియోపల్మనరీ రీహాబ్ సెంటర్ అండి. కార్డియోపల్మనరీ రీహాబ్ అన్నది ఒక కొత్త పదం ఇండియాకి సంబంధించి. పల్మనరీ అంటే లంగ్స్ కూడా కదా? లంగ్స్ అండి. సో ఇండియాకి సంబంధించిన ఒక కొత్త పదం. యూజువల్గా హార్ట్ అటాక్స్ వచ్చిన, హార్ట్ అటాక్ తర్వాత హార్ట్ సర్జరీ అయిన తర్వాత కానీ హార్ట్ ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు వీళ్ళకి ఏంటంటే పేషెంట్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే టైంకి. కొంతమందికి సపోర్ట్ అవసరం ఉండదు, కొంతమందికి సపోర్ట్ అవసరం పడుతుంది డిశ్చార్జ్ అయిన తర్వాత. ఆ సపోర్ట్ అవసరం అయిన వాళ్ళకి సంబంధించిన ప్రోగ్రామే ఈ ప్రాణవాయు ప్రోగ్రామ్. సో ఇక్కడ ఏంటంటే నార్మల్గా డైటరీ సర్వీసెస్, ఫిజియోథెరపీ సర్వీసెస్, వీటితో పాటు ఇంటిగ్రేటివ్ థెరపీస్ అని యాడ్ చేశాను మేము కొత్తగా. ఇంటిగ్రేటివ్ థెరపీస్ లైక్ ఏంటంటే హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ, హైడ్రోజన్ ఇనలేషన్, ఓజోన్ ఇనలేషన్, ఓజోన్ బ్రీదింగ్ ఓజోన్ త్రూ ఆయిల్ అన్న. సో ఇవి. సో ఇప్పుడు బేసిక్గా మీరు హార్ట్ పేషెంట్స్ అన్నారు కదా, ఇది ప్రివెంటివ్ మెడిసిన్ కాదు, బేసిక్గా పోస్ట్ సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ రీజనరేటివ్ మెడిసిన్. కొత్త కాన్సెప్ట్ యూఎస్లో వాటిలో ఏంటంటే రీజనరేటివ్ మెడిసిన్ బాగా డెవలప్ అవుతాం. సో ఇండియాకి వచ్చేసరికి ఇట్స్ ఉంది, బట్ చాలా మందికి తెలియదు. సో ఒకసారి యాంజియోప్లాస్టీ అయినా లేకపోతే ఒక హార్ట్ అటాక్ వచ్చినా కూడా ఆ తర్వాత ఇక్కడ బేసిక్గా మీరు చేసేది. ఓకే, ఆల్రైట్. ఆ తర్వాత ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ దాని గురించి చెప్పండి. ఆ చైర్ అంతా 80 లక్షలు ఏదో చెప్పారు నాకు ఫోన్లో. అవును సార్, ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఈఎంఎస్ చైర్ అంటాం. ఇట్స్ మజిల్ స్టిమ్యులేషన్ అన్నమాట. ఎందుకంటే హార్ట్ ప్రాబ్లమ్స్ అందరూ చెప్పుకోగలరు, ఈ ప్రాబ్లమ్స్ చెప్పుకోలేరు కదా, అందుకని ఐ ఫౌండ్ ఇట్ ఇంట్రెస్టింగ్. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఏంటంటే ఇట్స్ సోషల్ స్టిగ్మా. కరెక్ట్ గా చెప్పాలంటే ఇట్స్ స్టిగ్మా. అంటే ఎవరు కరెక్ట్ గా చెప్పలేరు, బయటకు చెప్పుకోలేరు. అసలు మిమ్మల్ని కన్సల్ట్ చేస్తున్నారు, అది కూడా పెద్ద విషయమే యాక్చువల్లీ. సో చేయడానికి కూడా చాలా మంది రారు, అంటే అన్లెస్ అండ్ అంటిల్ బాగా ఇబ్బంది పడితే తప్ప. ఇప్పుడు ఆ చైర్ లోని మీరు నాకు ఫోన్ లో చెప్పింది ఏంటంటే ఒక 20 minutes కూర్చొని 20 sessions అన్నారా? యా, ఆల్మోస్ట్ 20 sessions అండి. 20 minutes సెషన్ ఇస్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 10,000 కెగల్ ఎక్సర్సైజెస్ అండి. ఓకే, కెగల్స్ అంటే వినే ఉంటారు. యూజువల్ గా పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రెంథనింగ్ కి వాడే పదం అది. జిమ్స్ లో కానీ వీటిల్లో కానీ ఒక పదం టబాటాస్, కేగిల్స్. టబాటాస్ అంటే రౌండ్స్ టైప్. కేగిల్స్ అన్నది ఏంటంటే ఆ పర్టికులర్ పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రెంథనింగ్ కి వాడే ఇదన్నమాట. సో ఒక విషయం చెప్పండి, సో ఇప్పటిదాకా ఎవరికైనా ప్రాబ్లమ్ సాల్వ్ అయిందా? ఎంతమందికి అంటే we cannot disclose the names. నేమ్స్ వద్దు సార్. ఇద్దరు అయితే చాలా హ్యాపీ క్యాండిడేట్స్ ఉన్నారు మా దగ్గర. ఓకే, అంటే ఓల్డర్ పీపుల్, యంగర్ పీపుల్? యంగర్ జనరేషన్. ఏజ్ చెప్పొచ్చా? ఏజ్ అరౌండ్ 34, 35.
సో మీ పుణ్యాన వాళ్ళకి పిల్లలు పుట్టేశారు ఇప్పుడు? అది ఇంకా తెలియదు, దేర్ యాక్టివ్ అని విన్నాను. ఓకే, వెరీ గుడ్. సో దే ఆర్ హ్యాపీ. ఓకే, సో జనాలకు కూడా క్యూరియాసిటీ ఉంటుంది ఆ చైర్ ఏంటో అదొకసారి చూద్దాం. చైర్ కి ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయండి. సింపుల్ గా అంటే ప్రోస్టేట్ ఇష్యూస్ ఉంటాయి పెద్ద వయసు వాళ్ళకి, లేదంటే యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం, అంటే తెలిసి తెలియక యూరిన్ డ్రిబుల్ అయిపోతూ ఉంటుంది ఫీమేల్స్ కి. ఓకే, సో వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. ఓకే, అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ రీహాబిటేషన్ కింద చాలా బాగా ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఈ మజిల్స్ అన్ని ఇదై కొంచెం ఏంటంటే బేబీ డిస్టర్బ్ అయిన తర్వాత చాలా ఇబ్బంది పడతారు. సో నేను హార్ట్ రీహాబిలేషన్ అనుకున్నాను, కానీ ఇప్పుడు హార్టే కాకుండా మీ దగ్గర ఎన్నో ఉన్నాయి అంతే కదా? డిఫరెంట్. సో బ్లాడర్ కంట్రోల్ అవుతుందా ఓల్డర్ విమెన్ కి? నాకు తెలిసిన వాళ్ళకి యూరినరీ ఇన్కాంటినెన్స్ బాగా తగ్గుతుందండి. ఓకే, సో ఈ ట్రీట్మెంట్ తో అవుతుంది. ఇవి హైదరాబాద్ కూడా ఉన్నాయి ఇలాంటి చైర్స్, లేవా ఓన్లీ వైజాగ్? హైదరాబాద్ లో ఉందో లేదో నాకు తెలియదు, మేబీ దిస్ ఇస్, కానీ చాలా రేర్ కదా. ఓకే, సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఎవరైనా చెప్పుకోలేకపోతే డైరెక్ట్గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడండి. అది ఇంట్రెస్టింగ్ చేయాలనిపించింది అంతే. సో ఇదిగోండి, ఇదే హైపర్బేరిక్ ఆక్సిజన్ థెరపీ. సో ఇందులోకి మనం వెళ్ళాలి. ఒకసారి నాకు ఏదో ఎంఆర్ఐ చేయాల్సి వస్తే అందులోకి ఇలాంటి దానిలోకి వెళ్తే నాకు చాలా భయం వేసింది, ఇంద్రబాబు లైఫ్ ఇలా అయిపోయిందని. సో ఇది చూద్దాం ఎలా ఉంటుందో. నేను వచ్చిందే ఇది చెక్ చేయడానికి. సో గురించి దిస్ ఇస్ 42-inch హైపర్బారిక్ ఛాంబర్ అండి. సపోజ్ ఐసీయూ పేషెంట్స్ వచ్చారనుకోండి, వాళ్ళు పూర్తిగా లైడౌన్ లో అంటే పూర్తిగా ఫ్లాట్ గా పడుకోలేరు. సో అందుకే ఒక టిల్ట్ ఉంటుంది. సో అటెండ్ ఎలివేషన్ ఇవ్వచ్చు. వీ హ్యావ్ కంప్లీట్ మానిటరింగ్ సిస్టమ్. సో లోపల ఉన్నప్పుడు పేషెంట్ హార్ట్ రేటు, టెంపరేచర్, పల్స్, ఏమైనా ప్రాబ్లం వస్తుంది, సో అన్ని మానిటర్ చేసుకుంటూ ఉంటాం. లోపల అంటే మానిటరింగ్ ఉందో లేదో తెలుసుకుంటూ భయపడతారు. సో అదొకటి. నార్మల్ పీపుల్ వచ్చారు, ఇప్పుడు మీరున్నారు, యూ కెన్ వాచ్ యువర్ నెట్ఫ్లిక్స్ సిరీస్, టీవీ చూడొచ్చు. ఓకే, సో వి హావ్ ఎ టూ వే కమ్యూనికేషన్ సిస్టమ్ అండి. సో లోపల ఉన్న వాళ్ళు మాట్లాడే వాళ్ళ ఇబ్బంది ఏమైనా చెప్పాలంటే వాళ్ళు మాట్లాడచ్చు, మాకు వినిపిస్తుంది, మేము మాట్లాడేది వాళ్ళకి వినిపిస్తుంది. ఓకే, ఫెంటాస్టిక్. సో దీస్ ఆల్ ఆర్ ఏంటంటే మేము యాక్సెసరీస్ కొంచెం యాక్షన్ చూడ్ చేశారు. మేము కస్టమైజ్ చేయాలి, కానీ ప్రాక్టికల్ కదా. ఇప్పుడు నాకే భయం ఉంది లోపల ఉన్నప్పుడు ఏమైనా ఏం చేయాలి అని. సో అంటే నేను లోపలికి వెళ్తే నాకేమేం కావాలి. ఇప్పుడు జనాలకి ఏంటంటే మొబైల్ అలవాటు అయిపోయింది, లూనటిక్స్ అయిపోయారు. సో టీవీ లోపలికి వెళ్ళి 1 hour స్పెండ్ చేయాలి వితౌట్ మొబైల్ అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. సో నేను కూడా బాత్రూమ్కి వెళ్తే నా సెల్ ఏమైపోతుందని బాత్రూమ్ సెల్ తీసుకు అలాగా ఏం మెసేజ్ రాదు, క్యూరియాసిటీ. ఓకే, వాచ్ యూట్యూబ్ ఛానల్స్ చూడొచ్చు, నెట్ఫ్లిక్స్ చూడొచ్చు, అమెజాన్ ప్రైమ్ చూడొచ్చు, ఏది కావాలంటే చూడొచ్చు. సో ఇప్పుడు సినిమా అవ్వలేదని ఇంకా ఎక్కువసేపు ఉంటా అంటే ఏం చేయాలి? నాకు అర్థమైంది. నా సినిమా స్టార్ట్ చేశాను, సినిమా కంప్లీట్ అవ్వలేదంటే మరి ఇంకో గంట నెక్స్ట్ సెషన్లో కంటిన్యూ. సార్, సో ఇంట్రెస్టింగ్. సో ఇది ఓకే సార్, రెడీయా సెషన్కి? రెడీ. లోపలికి వెళ్ళిపోతున్నాం. రెడీ టు గో. స్లైడింగ్ ఇన్. సార్ మీరు మాట్లాడుతున్నారు బాగానే ఉంది కదా? చక్కగా వినిపిస్తుంది. సార్ స్టార్టింగ్ ఏరోప్లేన్. సో స్టఫ్గా సార్, సో బాగా మౌత్ ఓపెన్ చేయడం, లేదా ఏదైనా మింగుతున్నట్టు చేయడం, స్వాలో చేయడం, లేదంటే అంతే. ఈ 3 మెనూవర్స్. నథింగ్ విల్ హ్యాపన్, యు ఆర్ రెడీ టు టేక్ ఆఫ్. సో అట్మాస్ఫియర్లోకి 1400 meters వెళ్తే ఎంత ప్రెషర్ ఉంటుందో, లేకపోతే సముద్రం కిందకి 14 meters కిందకు అంత ప్రెషర్లోని లాక్ చేసి మొత్తం 9000 liters ఆఫ్ ఆక్సిజన్ అయితే ఇస్తున్నారు. సో ఈ సెషన్ అరౌండ్ 40 నిమిషాలు అనుకుంటా. సో మొత్తం ఆక్సిజన్లోని తీసుకున్నా. సో ఇది ట్రై చేద్దామనే బేసిక్గా మోస్ట్ ఇంపార్టెంట్ దీనికోసం వచ్చాను నేను. ఈ హైపర్బేరిక్ ఆక్సిజన్ థెరపీ అని చూడగానే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది హైపర్బేరిక్ ఆక్సిజన్ థెరపీ. సో ఇదిగో అవుతుంది మొత్తం చూడండి, కంటిన్యూస్గా 40 నిమిషాలు అన్నమాట. చాలా ప్రెషరైజ్డ్ మాత్రం ఉంది, చెవులు అన్నీ బ్లాక్ అయిపోయినట్టు. సో మొత్తం ఆక్సిజన్ థెరపీ ట్రీట్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో దీని తర్వాత చాలా ఫ్రెష్గా, స్ట్రెస్ రిలీఫ్గా, అన్ని ప్రాబ్లమ్స్ పోయినట్టు అయితే ఒక ఫీలింగ్లా వచ్చింది మాట. సో ఇది మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ట్రై చేయాలి.
కంటిన్యూస్గా ట్రై చేయడానికి లోకల్ ఉండాలి కదా. సో తర్వాత ఇప్పుడు హైపర్ బేరిక్ గురించి మాట్లాడారు కదా. సో ఈ ఆక్సిజన్ థెరపీ ఓన్లీ హార్ట్ పేషెంట్స్కి, ఇప్పుడు నాకు హార్ట్ ప్రాబ్లం లేదు, నేను వాడుకోవచ్చు అది? సార్ హైపర్ బ్యారిక్ ఆక్సిజన్ థెరపీ అనేది నార్మల్ పేషెంట్స్కి, నార్మల్ పేషెంట్స్ కూడా, పేషెంట్స్ అనకూడదు, నార్మల్ పీపుల్ కూడా తీసుకోవచ్చు. అలాగే పేషెంట్స్ ఏమైనా ఇబ్బంది పడేవాళ్ళు కూడా తీసుకోవచ్చు. యూజువల్గా ఒక హైపర్ బ్యారిక్ ఛాంబర్లో, నార్మల్ ప్రెషరైజ్ ఛాంబర్లో, నార్మల్ ఇప్పుడు ఈ రూమ్లో తీసుకుంటే 21% ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది, అది నైట్రోజన్ కాంటెంట్. సో ఈ 21% ఆక్సిజన్ని మనం తీసుకుంటున్నాం. అదే ఒక హైపర్ బ్యారిక్ ఛాంబర్లో, ఇట్స్ ప్రెషరైజ్ ఛాంబర్, సింపుల్గా మీకు చూపిస్తాను, సబ్మెరీన్గా ఉంటుంది. సో 21% కాదు, 100% ఆక్సిజన్ ప్రెషరైజ్ ఛాంబర్ అంటే ఒక 1 to 4 atmospheres ప్రెషర్ వరకు మెయింటైన్ చేస్తాం. సో కంప్లీట్లీ ఆక్సిజన్ రిచ్ ఛాంబర్ అనమాట. మీరు స్ట్రెస్ రిలీఫ్ అనేది చెప్పారు ఫోన్లో. బ్రీదింగ్ అండ్ బ్రీదింగ్ అవుట్ ఆఫ్ ఫ్రెష్, బ్రీదింగ్ ఇన్ 100% ఆక్సిజన్ అట్ ప్రెషరైజ్డ్. ఇది ఏంటంటే పేషెంట్స్ కి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నార్మల్ వెల్ బీయింగ్ కూడా చాలా బాగుంటుంది, మెంటల్ అలర్ట్నెస్ వస్తుంది, సో సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ తర్వాత ఈ స్టెమ్ సెల్ ప్రొడక్షన్ ఏమన్నా ఉన్నా అది ఇంక్రీజ్ చేస్తుంది. సో ఎక్సర్సైజ్ కెపబిలిటీని, ఎండ్యూరెన్స్ని పెంచుతుంది. సో రికవరీ, మజిల్ రిపేర్ని, రికవరీని చాలా ఫాస్ట్గా చేస్తుంది. సో ఇవన్నీ పేషెంట్ పరంగా ఓకే, బట్ నాన్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు కదా ఈ ఆక్సిజన్ థెరపీ? ఇప్పుడు సపోజ్ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, చాలా మంది స్నోరింగ్, స్లీప్ యాప్నియా, వీళ్ళందరూ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో సిఓపిడి పేషెంట్స్ వీళ్ళందరికీ ఏంటంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంది, తర్వాత బ్రీదింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంది. ఓకే. ఇవన్నీ కాకుండా నార్మల్ వెల్ బీయింగ్ కూడా తీసుకోవచ్చు. నార్మల్ వెల్ బీయింగ్ అంటే యూ విల్ ఫైండ్ అంటే మెంటల్ ఫోకస్ అది చాలా బాగుంటుంది, అలర్ట్నెస్ చాలా బాగుంటుంది, యూ విల్ బీ కామ్ అండ్ రిజర్వ్ అండ్ బెటర్ క్వాలిటీ ఆఫ్ స్లీప్. ఓకే, బెటర్ క్వాలిటీ ఆఫ్ స్లీప్. సో ఇప్పుడు నేను తీసుకుంటే ఒక సెషన్కి ఏమైనా యంగ్ అయిపోతారా, అలాగే ఉంటుందా? యూ కెన్ ఫైండ్ ద డిఫరెన్స్ ఓన్లీ ఆఫ్టర్ సమ్ 20 sessions. 20 sessions. ఓకే, సరే. అది ఈ కాన్సెప్ట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్లస్ హైపర్ బేరిక్. ఫోన్ నెంబర్ చూసి సో అది చెక్ చేద్దాం అయితే. ఓకే. సో ఇప్పుడే డాక్టర్ గారు చెప్తున్నారు, ఎవరికైనా కార్డియాక్ ఏంటిది స్ట్రోక్ సైన్స్, సో స్ట్రోక్ సైన్స్ అసెస్మెంట్ ల్యాబ్ అండి. అసెస్మెంట్ ల్యాబ్ లో వీ హ్యావ్ టీఎంటీ, ఈసీజీ, 2D ఎకో అండ్ కార్డియాక్ బయోమార్కర్స్. కార్డియాక్ బయోమార్కర్స్ అన్నది లేటెస్ట్ అన్నమాట. ఓకే. సో అంటే స్ట్రోక్ వచ్చే ముందు మ్యాసివ్ స్ట్రోక్ అయితే తెలియదు, కానీ ఆ స్ట్రోక్ వచ్చిన ఫీలింగ్, ఆ భయం ఉంటే డెఫినెట్ గా తెలుస్తుంది. అంటే ముందే ప్రెడిక్ట్ చేయగలరా వస్తుందా లేదా అని? మన టెస్ట్లో తెలిసిపోతుంది. సో బయోమార్కర్స్ లో ఏంటంటే బయటకు కనిపించిన ఓన్లీ హార్ట్ ఎంజైమ్స్ ఏమైనా ఎలివేషన్ ఉన్నా, సో అవి కూడా తెలిసిపోతుంది. ఓకే. సో less than 10 minutes లో మనకి రిపోర్టింగ్ వచ్చేసి. అవునా? ఈసీజీ ఎక్కువ అయిపోయి పేషెంట్ ఈసీజీ రిపోర్ట్ వచ్చే లోపల బ్లడ్ శాంపుల్ తీసేసి ఈ రెండు అయిపోయే లోపల 10 minutes లో వచ్చేసి. ఓకే. సో అది కూడా ఉంది ఇక్కడ. సో అన్ని మీ దగ్గర లేనిది అని చెప్పలేము. సో అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ చైర్ నేను ఆయన అడిగాను, ఈ చైర్ నేను కొనుక్కోవచ్చా ఇంట్లోని, అంటే పెద్ద అవసరం ఉంటుందేమో అంటే, ఆ చైర్ కాస్ట్ 80 లక్షలు అంట. 80 లక్షలు ప్లస్ సౌత్ కొరియాలో తీసుకొచ్చారు, అంతేనా? సో ఇది ఈ చైర్ ఎరెక్టైల్. సో ఇదిగోండి, ఇది కార్డియాక్ మార్కర్ అంట. ఇది 2D ఎకోనా? 2D ఎకో అల్ట్రాసౌండ్. ఇది టీఎంటీ యూజువలే కదా. సో ఇదిగోండి, ఇదే హాస్పిటల్లోని, ఇదే సెంటర్లోని డాక్టర్ టీత్ అని, డాక్టర్ గారి వైఫ్ ఒక ఎండోడాంటిస్ట్ అన్నమాట. సో ఆవిడతో కూడా మాట్లాడదాం. సో ఇక్కడ యుఎస్ స్టైల్లోని చైర్స్ ఉన్నాయి. ఓపెన్ చేయరు అది. సో అమెరికాలో డెంటల్ క్లినిక్ అంటే మేము చేసుకునే డెంటల్ క్లినిక్ చైర్స్. మీరు అనొచ్చు అన్ని డెంటల్ క్లినిక్లో ఇలాగే ఉంటాయని, నాకు తెలియదు అది. సో నేను చూసింది మాత్రం ఇదిగోండి సేమ్ అలాగా. సో డిఫరెంట్ చైర్స్, ఛాంబర్స్ ఉన్నాయి. సో మనం డాక్టర్ గారితో మాట్లాడదాం. అంతా టీత్ చూసారా మొత్తం. హలో అండి. సో మీ హస్బెండ్ది చేసాం కదా, మీది కూడా పార్ట్ చేద్దామని. సో చెప్పండి, ప్రైమరీగా ఏంటి స్పెషాలిటీ మీది? అసలు ఎండోడాంటిస్ట్ అంటే ఏంటి? ఎండోడాంటిస్ట్ అంటే రూట్ కెనాల్స్, ఓన్లీ ప్యూర్లీ రూట్ కెనాల్స్ అన్నమాట. అండ్ ఈవెన్ ఈస్థెటిక్స్ ఆల్సో. ఓకే, అంటే లుక్స్, బెటర్ లుక్స్ అన్నమాట. మనం గోల్డెన్ ప్రపోర్షన్స్ ఆఫ్ ఫేస్ అంటారు ఇప్పుడు ఆంజెలినా జోలీ అట్లాగో. సో అట్లాగే మనం టీత్ కూడా గోల్డెన్ ప్రపోర్షన్స్ ప్రకారం మనము ట్రిమ్ చేసుకోవచ్చు. సో వైజాగ్ ఆంజెలినా జోలీ చేసేస్తారు, చేసేస్తాం. టైలా కూడా చేసేస్తాం, ర్యాపర్స్ కూడా చేసేస్తాం. సో డిఫరెంట్ టైప్స్. ర్యాపర్స్ అంటే మళ్ళీ మీరు ఇందా చెప్పారు నాకు ఇందాక, ఏంటది? స్టోన్స్ పెడతాము,
టీత్ మీద ఇండియాలో పెట్టించుకుంటారు అలాగా? అది సో మనం ఇంట్రొడ్యూస్ చేస్తే వాళ్ళు. మీరు చూసారు ఎవరైనా పెట్టించుకోవడం అలాగా? నేనే పెట్టుకుంటాను. అవునా? రెగ్యులర్ గా ఈవెన్ మా స్టాఫ్ అందరూ పెట్టుకుంటారు. గోల్డ్ టూత్ అయితే చూసాం చిన్నప్పుడు, బంగారం అని ఉంటది. ఈవెన్ స్టోన్స్ తో ఫుల్ ఇది కూడా ఉంటది. ఇప్పుడు కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తారు మీరు, న్యూ ఫ్యాషన్. హస్బెండ్స్ అందరూ తిట్టుకుంటారు మేము. చాలా బాగుంటది. అంటే ఒక గ్లేజ్ అంటే ఒక షైన్ వస్తుంది అనమాట. అంటే స్టోన్ ఉంటది, యాక్చువల్ స్టోన్ ఉంటది. యాక్చువల్ స్టోన్ టీత్ మీద బాండ్ చేస్తాం అన్నమాట. సో చాలా మంది హస్బెండ్స్ మిమ్మల్ని తిట్టుకుంటారు ఇప్పుడు కొత్తది స్టార్ట్ చేసింది మా ఖర్చు అని, అంతే కదా? సో లేడీస్ అందరూ జనరల్ గా లేడీస్ అయితే స్మైల్ అనేది ఇంకా. సో మీరు ఎండోడాంటిస్టే కాకుండా అన్ని డెంటల్ ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి? అన్ని డెంటల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఇంకా ఏంటంటే మన దగ్గర ఎక్కడ దొరకంది ఏంటంటే ఇంకోటి ఓజోన్ స్కేలింగ్ అనమాట. జనరల్ గా నార్మల్ స్కేలింగ్ క్లీనింగ్ అనేది చేస్తారు. సో మనం ఏంటంటే ఓజోన్ యూజ్ చేస్తున్నాం. ఓజోన్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే అది ఇంకా ఎక్కువ పెనిట్రేషన్ పవర్ ఎక్కువ ఉంటుంది. సో క్లీనింగ్ బాగా అవుతుంది. క్లీనింగ్ బాగుంటది. జనరలైజ్డ్ గా కొంచెం మంది ఎక్కువ టూత్ మొబిలిటీ ఎక్కువ ఉంటది వాళ్ళకి. నార్మల్ రెగ్యులర్ స్కేలింగ్ పనికిరాదు. సో ఈ ఓజోన్ అనేది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ అనమాట. సో ఇది మనం స్కేలింగ్ కింద యూజ్ చేస్తే మనం ఏంటంటే లాంగ్ లాస్టింగ్. సో సింగిల్ స్కేలింగ్ 6 months ఒకసారి, 1 year ఒకసారి అట్లా చేయించుకుంటాము. ఇట్లా 1 year ఒకసారి ఓజోన్ చేయించుకుంటే చాలు. ఓవరాల్ గా ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్, డెంటల్ ఇష్యూస్ అనేవి చాలా తగ్గుతాయి రెగ్యులర్ గా చేయించుకోవడం. సూపర్ అండి. సో ఆ క్లినిక్ తో పాటు మీ క్లినిక్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఓకేనా? నా సెషన్ బ్రహ్మాండంగా అయిపోయింది. టోటలీ ఎంజాయ్డ్. సో 1400 మీటర్లు ఎత్తు ఎయిర్ప్లేన్ వెళ్తే ఎలా అనిపిస్తుందో, లేకపోతే 14 meters కిందకి అంటే సముద్రం కిందకి వెళ్తే సబ్మెరీన్లో ఫీలింగ్ ఎలా వస్తుందో, అట్మాస్ఫియరిక్ ప్రెషర్, దాంతో నాకు ఎంతో చెప్పారు బా 9000 liters ఆఫ్ ఆక్సిజన్ ఇచ్చారంట. 9000 లీటర్లు ఆఫ్ ఆక్సిజన్ మనకి ఇచ్చారు ఒక అరగంటలోని. దానివల్ల చాలా రిలాక్సేషన్ అవుతుంది అన్నారు. తర్వాత యాంటీ ఏజింగ్ అన్నారు. కాబట్టి 20-30 సెషన్లు తీసుకోవాలి. 20-30 సెషన్లు నేను ఎక్కడ తీసుకుంటాను, నాకు టైం లేదు. కానీ అంటే ఇక్కడ ఉన్నాను కాబట్టి సంథింగ్ న్యూ మీకు షేర్ చేసుకుందాం అనుకున్నా. సంథింగ్ న్యూ మీకైతే షేర్ చేసేసుకున్నా. సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. హైపర్ బేరిక్ ఆక్సిజన్ థెరపీ. సో 9000 లీటర్లు ఆఫ్ ఎక్స్ట్రా ఆక్సిజన్తో. సో ఎవరికైనా ఎరెక్టల్ డిస్ఫంక్షన్ ఉంటే మర్చిపోకుండా మీరు మొహమాట పడకుండా, సిగ్గుపడకుండా, ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని నాకు తెలుసు. అందుకే నేను అది చూసిన వెంటనే వాంటెడ్ టు షేర్ ఇట్. చాలామంది సిగ్గుపడతారు, బయటికి రారు, వాళ్ళందరికీ ఒక రిలీఫ్లా ఉంటుందని. ఓకేనా? సో యాజ్ ఆల్వేస్ మళ్ళీ ఎప్పుడు ప్రతి వీడియోలో చెప్తున్నట్టు నా వీడియో మోర్ దెన్ ఒకటి మీరు చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ లైక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.